5 years సమ్మర్ స్పెషల్ రిఫ్రెష్మెంట్ డ్రింక్ అండి. మీఠా పాట్ తోటి చేసిన డ్రింక్ ఇది చాలా బాగుంటది, హెల్త్ కూడా మంచిది. ఈ మంటు టెండర్ లో ఒంటికి చలవ చేస్తుందండి. ఈ పాన్ షర్బత్ ఈజీగా 3 ఇంగ్రీడియంట్స్ తోటి చేసుకోవచ్చండి. ఆల్రెడీ ఈ పాన్ లో గుల్కన్ ఇంకా సోంపు ఇవన్నీ ఫ్లేవర్స్ ఉంటాయి కదండి, వీటితోటి షర్బత్ చాలా బాగా కుదురుతుంది. ఒకసారి ట్రై చేయండి మీరందరూ. బాగా ఏంటి బర్త్డే ఫంక్షన్ చాలా బాగుందట. చేతులు ఏంది అది వస్తూ వస్తూ పాన్ తీసుకొచ్చినాక ఫ్రిడ్జ్ లో పెట్టుకొని చల్లగా తిందామని. తినడం ఎందుకే, తాగుదాం. తాగుదామా అంటే పాన్ షర్బత్ చేస్తానే, నీకు రా చూపిస్తారు ఎట్లా చేయాలో. అవునక్క, పాన్ షర్బత్ కి ఏమేమి అవసరం? ఏం లేదే, మిఠా పాను. దీంట్లో అయితే అన్నీ ఉంటాయి. మిఠా పాన్లో కొబ్బరి, గుల్కన్ అన్నీ ఉంటుంది కాబట్టి ఫ్లేవర్ బాగుంటుంది. సోంపు అన్నీ వేస్తాడు, రెడీగా దాంట్లో ఉంటుంది అంత ఐటమ్స్. 1 కప్ చక్కెర, కొంచెం పైన గార్నిష్ కోసము కొంచెం గులాబీ రెక్కలు వేసుకోవడం, పాలు 2 లీటర్ పాలు కాచి చల్లార్చుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను నేను చల్లగా ఉండడానికి. వాటర్, జారు, మిక్సీ జార్ తీసుకొని ఈ మిఠా పాన్ అంతా దీంట్లో వేసుకోవాలి. స్వీట్ పాన్ డైరెక్ట్ వేసుకోవాలా? డైరెక్ట్ వేసేసుకోవాలి. 5 తీసుకొచ్చినాం కదా, 5 వేసేద్దాం, ఫ్లేవర్ బాగుంటుంది. ఇది ఎట్లా తెలిసాక నీకు ఇలా చేయాలని? నేను టీచర్ జాబ్ చేసేటప్పుడు అంతా నార్త్ సైడ్ ఫ్రెండ్సే నాకంతా. వాళ్ళ దగ్గర హోలీ పండుగకి వెళ్ళినప్పుడు ఈ షర్బత్ ఇచ్చారు, చాలా బాగుండే టేస్ట్. సరే మన వ్యూవర్స్కి కానీ నీకే కానీ నీకు కూడా ఇది తెలుస్తుందని ఇది చేసి చూపిస్తున్నా. అదే ఉట్టి తినడమే తెలుసు కానీ ఇలా షర్బత్ చేయాలంటే అసలు తెలియదు, అందుకే నువ్వు చేస్తే చూస్తాను. అదే టేస్ట్ చాలా బాగుంటుంది చూడు. ఇప్పుడు మిఠా పాన్ వేసేసుకున్నాం కదనే, 1/2 కప్పు చక్కెర వేసేసుకోవాలి. దీంట్లో చక్కెర నచ్చే వాళ్ళు హనీ కూడా వేసుకొని చేసుకోవచ్చు. ఇక్కడ మాత్రం చక్కెర వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. మిక్స్ చేసుకోవాలి. వాటర్ పోసేస్తున్నాను దీంట్లో. ఇప్పుడు 1/2 గ్లాస్ అంత వాటర్ పోసేసుకొని మిక్సీలో పేస్ట్ చేసుకోవాలి. మిక్సీలో మంచిగా ఇట్లా పేస్ట్ చేసుకున్నాం కదా ఫైన్గా. కొద్దిగా వాటర్ పోసేసుకుందాం దీంట్లో. ఇదంతా ఒక గిన్నె పెట్టుకొని ఆ గిన్నెలో శని ఫిల్టర్ చేసుకోవడానికి పెట్టేసుకొని ఇదంతా పోసేసుకోవాలి. ఇట్లా మొత్తం చేసేసుకోవాలి, ఫిల్టర్ చేసేసుకోవాలి. ఈ జ్యూస్ ప్రెగ్నెన్సీ వాళ్ళ కోసం చాలా మేలు చేస్తుందండి. ఎందుకంటే వాళ్ళు పీరియడ్స్ కారు కదా, ఒంట్లో వేడి అలాగే ఉంటుంది. వాళ్ళకి కడుపు పట్టేయడం కానీ నడుము నవ్వడం కానీ అన్నీ ఉంటాయి కదా, అవంతా ఈ జ్యూస్ వల్ల బాడీ చల్లబడి అవన్నీ పెయిన్స్ కూడా తగ్గుతాయి. వాటర్ అంతా ఫిల్టర్ అయిపోయింది కదా, ఇప్పుడే తీసేసుకోవాలి పక్కకి. ఇది వాటర్ అంతా ఫిల్టర్